Hallelujah. First of all, I want to thank Almighty God and thank everybody. దేవుని వాక్యము ఒక లా. మీకు తెలుసో లేదో, ప్రతి శుక్రవారము, ప్రతి సోమవారము, ప్రతి మంగళవారం మనం చర్చిలో గొప్ప కావాలని ప్రేయర్ చేయం. ఆఫ్ కోర్స్ దేవుడు ఇస్తాడు. వి ప్రే ఫర్ ఆనంద్ బాగ్, వి ప్రే ఫర్ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ, వి ప్రే ఫర్ మెడ్చల్ డిస్ట్రిక్ట్, వి ప్రే ఫర్ సెకండ్రాబాద్, హైదరాబాద్, we pray for 33 districts of Telangana, we pray for complete Andhra Pradesh, we pray for every state in the nation of India, we pray for all the nations across the globe. ఇందులో విశ్వాసుల కోసం, కాపర్ల కోసం, ప్రతి ఒక్క విశ్వాసి కోసం, అది కాకుండా ప్రభుత్వం కోసం, ప్రతి మనిషి కోసం ప్రార్థన చేస్తాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యంలా ఇతరులు నీకు ఏమి చేయగోర్చున్నావో మొదట ఇతరులకు చేయాలి. మార్నింగ్ ఐ వాజ్ సర్ప్రైజ్, ఎంతోమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, డీజీపీలు, నాకు పేర్లు కూడా తెలియదు. వాళ్ళు ఎవరెవరు. ఒక అతను ఫోన్ చేసేసి ఈజ్ ఎ పోలీస్ కమిషనర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పేరు చెప్పు. నేను అతను ఫోన్ చేసి ఏమంటాడు తెలుసా, చెప్పండి చెప్పండి పాస్టర్ గారు అంటే, ఇట్లా ఉందంటే చెప్పాలా, మేము మతం మారుస్తామని కూడా చెప్పండి అంటున్నాడు. చేస్తామని చెప్పండి. నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ నుండి నేను అడవిలోకి పోయి వాక్యం చెప్తున్నా, అందరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాక్యం చెప్తున్నా, ప్రాబ్లం ఏంది? మీకు రాప్చర్ దగ్గరుంది, రాప్చర్ దగ్గరుంది. I want to thank you everybody and I thank you. I was reminded when I was worshiping. ఒక టైంలో చర్చ్ కొలాప్స్ అయ్యే టైంలో అయిపోయింది అనుకున్నాం. అక్కడ ఉన్నప్పుడు నాకు జూమ్ అంటే తెలియదు, మా వైఫ్కి ఏం తెలియదు. ఎర్లీ మార్నింగ్ నేను అయిపోయింది అనుకొని అన్నప్పుడు ఈనోష్ వాజ్ అ మ్యాన్. ఐ థ్యాంక్ ఎవ్రీబడి. సుమంత్ ఈస్ టు కమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, నేను నేర్పించాను పోయినాడు. సో అక్కడ నుంచి వీ స్టార్టెడ్ టు లెర్న్ వాట్ ఈస్ జూమ్. I want to thank everybody who stood morning, రాత్రి పగలు వచ్చి. ఇది జరిగినప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ టైము నా లైఫ్లో ర్యాప్చర్ అన్న రావాలా, ఈ భూమి మీదకి వెళ్ళిపోవాలనుకున్న తలంపు వచ్చిందా. అగైన్ ఐ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ యూ స్టూడ్ ఫర్ ద కాజ్. అండ్ ఐ థ్యాంక్ మై బ్రదర్ వినోద్ పాస్టర్. మౌనంగా ఎంత తుఫాన్ అట్లాగే ఉన్నాడు, నన్ను అన్ని ప్లేస్కి తీసుకెళ్ళినాడు, అన్ని ప్లేసెస్కి పోయాను. ఏం కాదు. నాకు ఎంత అంటే, ఎవరికైనా ఇంపేషన్స్ ఉంటే అది నాకే. అంత ఎమోషనల్ మ్యాన్ నేను. బట్ ఐ థ్యాంక్ గాడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ ప్రేడ్. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఏదైనా గెలవాలంటే ఆత్మలోకంలో గెలవాలి. సో చాలామంది చెప్తారు చిన్నప్పుడు తల్లిదండ్రులు, చదువే జీవితం అంటారు. విన్నారా ఈ మాట? చదువే జీవితం, చదువు ఉంటేనే జీవితం అంటారు. యాక్చువల్లీ కొంచెం దాన్ని నేను వేరేగా చెప్తాను. లైఫ్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్, లైఫ్ ఈజ్ స్పిరిచువల్. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్, బట్ లైఫ్ ఈజ్ స్పిరిచువల్. మీకు పెద్ద $1 million ఇది అర్థం కావాలా. జీవితము స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే ఏంటంటే, నువ్వు ఆత్మలోకంలో పని చేస్తేనే నీకు భూమి మీద ఏదైనా పొందుకోగలుగుతావు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. కెన్ యు గో ద స్క్రిప్చర్? ఎఫెషియన్స్ 1:3. ప్లీజ్ ఈ నీ మైండ్లో A5 యాపిల్ జీవితము ఆత్మీయత, జీవితము ఆత్మీయత, జీవితము ఆత్మీయత, జీవితం. లైఫ్ ఇస్ స్పిరిచువల్, లైఫ్ ఇస్ స్పిరిచువల్, లైఫ్ ఇస్ స్పిరిచువల్, లైఫ్ ఇస్ స్పిరిచువల్. తల్లిది ఎప్పుడు మనకు లైఫ్ స్పిరిచువల్ చెప్పలే. లైఫ్ అంటేనే చదువు ఉంటేనే జీవితం, చదువు ఉంటేనే జీవితం, చదువు ఉంటేనే జీవితం చెప్పినారు. లైఫ్ ఈజ్ స్పిరిచువల్. చూడు, మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు అంటే క్రిస్టియన్స్కి పరలోక విషయంలో, ఎక్కడ విషయంలో? భూమి మీదన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించేసినాడు ఆత్మలో. సో నీకు ఆత్మలను ఏదైతే నువ్వు వర్కౌట్ చేస్తేనే ఏదైనా కానీ, ఇన్ రియాలిటీ దేవుడు క్రిస్టియన్స్ని దీవించేసిండు. యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఫర్ ద రెలమ్. మనం ఏం చేస్తున్నామో ఎవెన్లో ఒక రిపోర్ట్ ఉంటుంది.
కొర్నేలియస్ దూత వచ్చి ఏం చెప్పింది తెలుసా? కొర్నేలియస్, నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు ఉన్నాయి చూడు, అవి దేవుని సముఖంలో పరలోకంలో అందరి ముందు జ్ఞాపకార్థంగా ఉన్నాయి. సో నువ్వు ప్రార్థన చేసిన ఒంటరిగా ఒక ఇంట్లో కానీ నువ్వు సీక్రెట్గా, హెవెన్ రికార్డ్స్, దానికి ఖచ్చితంగా నీకు రివార్డ్ ఉంటుంది. ఓ కొర్నేలియస్, you're freely giving alms and your prayers had come before God as a memorial. అందుకోసమే మనము భక్తిగానే బ్రతకాలా. ఇంట్లో టైం దొరికినప్పుడు ఒక కుటుంబం కోసం కానీ, ఇతరుల కోసం కానీ, మీ అపార్ట్మెంట్ల కోసం ప్రతిదీ కూడా చేస్తుంటే హెవెన్లో ఏదైతే నువ్వు చేంజ్ చేస్తావో ఇక్కడ కనబడుతుంది. నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సముఖంలో జ్ఞాపకార్థంగా దేవుని ముందు ఉన్నాయి. దేవుడు ఏం చేయాలి. ఒక అన్యుడు, ఒక రోమన్ ఆర్మీ జనరల్, దేవుడు చూసిండు, అమ్మా ఈ వ్యక్తిని నేను ఇంటర్ఫీర్ అయితే నరకం పోతాడు. సో దేవుడు దూతను పంపించాల్సి, దూతను అడగలే. నెవర్ బైబిల్ సేస్ కొర్నేలియస్ ప్రేడ్ ఫర్ ఏంజలిక్ విజిటేషన్. ఎనీ టైమ్ ఈ ప్రేడ్, దూత రావాలని ప్రేయర్ చేసిండా? ఎప్పుడు ప్రేయర్ చేయాలి. ఆయన పని అయినా చేసిండు. అన్యుడిగా ఉండి ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, రక్షణ లేదు ఆయనకి. అన్యుడిగా ఉండి అందరి ధర్మకార్యాలు చేస్తాడు. దూత వచ్చింది, మొత్తం కుటుంబంకి, ఆయన ఆర్మీ పీపుల్కి, ఆయన బంధువులకి ఒకటే దెబ్బకి అందరికి సైమన్ పీటర్ని పిలిపించి తీసుకొచ్చి రక్షణ వచ్చింది. సో వెన్ యూ గో టు తమిళనాడు, దిస్ లాంగ్వేజ్ ఇస్ తమిళ్. వెన్ యూ గో టు కేరళ, తమిళ్ ఈజ్ మలయాళం లాంగ్వేజ్. వెన్ యూ గో టు డిఫరెంట్ ప్లేసెస్, ఒరిస్సా, ఒరియా. అట్లాగే నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా, నువ్వు మల్కాజ్గిరిలో ఉన్నా కానీ యూఆర్ నాట్ ఫ్రమ్ దిస్. యేసుప్రభు చెప్పాడు, నువ్వు లోకస్తుడివి అంటే వి హేల్ ఫ్రమ్ డిఫరెంట్ వరల్డ్. ఎప్పుడు మర్చిపోద్ది ఇది మన ఐడెంటిటీ. సపోజ్ నువ్వు అమెరికాకి పోయినావు అనుకో, నువ్వు అమెరికన్ కావు, నువ్వు స్టిల్ యు ఆర్ ఇండియన్. అట్లాగే బికాస్ యు ఆర్ ఇన్ మల్కాజ్గిరి, దట్ డజంట్ మేక్ యూ దట్ యు ఆర్ ఓవర్ హియర్. అందుకే పౌలు అంటాడు, నా పౌరస్థితి, నా సిటిజన్షిప్ రోమన్ చెప్పలే. ఆయనకు రెండు ఉండే భూమి మీద, రోమన్ సిటిజన్షిప్ ఉండే, లెస్ హీ వాజ్ ఎన్ ఇజ్రాయెల్, హీ ఇస్ జూ, బట్ హీ సెడ్ మై సిటిజన్షిప్ బిలాంగ్స్ టు హెవెన్. వాట్ ఐ మీన్ టు సే, ఫస్ట్ ఆ సిటిజన్షిప్లో ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నీకు అర్థం కాకపోతే పరలోకమే పోతాం. అందుకోసమే లైఫ్ ఈజ్ స్పిరిచువల్. అంటే ఫస్ట్ ఆత్మలోకంలో ఏమో తెలియాలి. ఆత్మలోకంలో వి గో టు తమిళనాడు, తమిళ్. ఆత్మలోకంలో ఏం లాంగ్వేజ్ తెలియాలి. ఆత్మలోకంలో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి తెలుసా? తలంపు. అందుకే ప్రభు చెప్పిండు, నా మాటలు నీవు కానీ, నా తలంపులు నీ మాటలు. దేవుడు ప్రతి మనిషి భూమి మీద వచ్చే వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకాలని దేవుని చిత్తం. సో నీ సిక్నెస్ కానీ, నీ ప్రాబ్లం కానీ, ఇఫ్ ఇట్ ఈస్ డిక్టేటింగ్ యూ, నువ్వు అది రిఫ్యూజ్ చేయాలా చేసి. దేవుడు చెప్పిన తలంపు ఏంటంటే నేను ఎక్కువ కాలం బ్రతాను. ఎక్కడ చెప్పిండు? బైబిల్లో చాలా స్క్రిప్చర్స్ చెప్పినాడు. ఒక్క దగ్గర కూడా చెప్పలేను నువ్వు తక్కువ కాలం బ్రతుకుతావని. నా జ్ఞానం వలన నీ ఆయుష్ కాలము పొడిగించబడును, నీ జీవించే సంవత్సరములు అధికమగును. బై మై విజ్డమ్ యువర్ డేస్ విల్ బి మల్టిప్లైడ్, యువర్ ఇయర్స్ విల్ బి యాడెడ్. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? థాట్స్. అందుకే ఇక్కడ గెలవాలా. భాషలు మాట్లాడుతున్నప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? మనుషులతోని భాషలు మాట్లాడుతూ సొల్యూషన్స్ మాట్లాడరు, తలంచరు, ప్రాబ్లం తలంచారు. సపోజ్ మా ఇంట్లో ఎవరు రక్షించబడలే, భాషలు మాట్లాడుతున్నారు రక్షణ కొరకు, ఏమని తలంచాలా మనం? వాళ్ళు భాషలు మాట్లాడుతున్నప్పుడు అసలు రక్షించబట్లే, ఆయనతో ఇంత అది కాదు, ఆయన వస్తున్నట్లు, మీతో కారులు వస్తున్నట్టు, చేతులు లేపుతున్నట్టు, దేవుని స్తుతిస్తున్నట్టు. యూ హ్యావ్ టు ఇమాజిన్ సొల్యూషన్ అండ్ స్పీక్ ఇన్ టంగ్స్. బైబిల్ అంటే నీలో కార్యసాధకమైన తన క్రియాశక్తి నువ్వు అడుగు, ఊహించు. సో 2 tools God gave is mind and the tongue. You have to course your life what God had given for you. చాలా ఇంపార్టెంట్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ యువర్ పాస్టర్, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ చర్చ్, క్రిస్టియన్ లైఫ్ యూ అండ్ గాడ్. అందుకే నేను ద్రాక్షవల్లిని, నీవు తేలు. నాకు వేరుగా ఉండి ఏమని గ్రీక్లో వెతికితే ఏమంటే సున్నా, ఏం చేయలేం. Words are very important. Daniel chapter number 10 and verse 11. Daniel chapter number 10 and verse 11. Heaven knows who we are. Devil knows who we are. Devil come and said to Paul, he said, నాకు యేసు తెలుసు, నాకు అపోలో తెలుసు, నాకు పాల్ తెలుసు, నువ్వు ఎవడు అన్నది మంత్రగాడిని. So you have an identity. Devil knows who you are and God also, heaven knows who you are. There is an identity.
వెన్ యూ గో టు ఆఫీస్, నువ్వు ఎట్లాంటి ఎంప్లాయ్, గో టు బ్యాంక్, యూ విల్ ఫైండ్ అవుట్ ఈ క్వార్టర్లో మంచిగా చేసిన బొమ్మలు ఉంటాయి అక్కడ. అవి నోటీస్ ఎనీ టైమ్. సో వెన్ బ్యాంక్ ఐడెంటిఫైస్, హెవెన్ ఆల్సో ఐడెంటిఫైస్ యూ. అండ్ డెవిల్ ఆల్సో నోస్ హూ యు ఆర్. నాకు ఒక ఆమె చెప్తుంది, పోయి మీ చర్చతోనే పెట్టుకోరు వాళ్ళు. రాంగ్ డెవిల్ టికిల్ విత్ రాంగ్ పీపుల్ గాన్. నేను చూపిస్తాను. ఆ మిలిటరీ ఆఫీసర్ వైఫ్ అనమా, ఆమె పోయి మీ చర్చలతోనే పెట్టుకున్నారు. షీ వాజ్ పాస్టర్ క్రిస్ దగ్గరికి వెళ్ళిన ఆమె కూడా. సో డెవిల్, స్టూపిడ్ డెవిల్ విత్ రాంగ్ పీపుల్ గాన్, ఇట్స్ గాన్. దూత గ్యాబ్రియల్ వచ్చింది డానియేల్ దగ్గరికి వచ్చి చెప్తుంది, దానియేలు నీవు బహుప్రియుడవు. డానియేల్ ఏంటో పరలోకంలో ఒక టెస్టిమోనీ ఉంది. సో ఎవ్రీబడి ఈజ్ ఎ టెస్టిమోనీ ఇన్ హెవెన్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ వి ఆర్. సో దానియేలు నువ్వు బహుప్రియుడవు కనుక నేను యొద్దకు పంపబడి తిని. సో హెవెన్ నోస్, కంప్లీట్ హెవెన్ నోస్ హూ ఇస్ డానియేల్. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనుము. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. మీకు తెలుసా, ఈయన వణికిండు, జాన్ పడిపోయిండు, మేరీ నిలబడ్డ దూత ముందు. మేరీ అసలు ఏం ఎవరును చెప్పు రాబా ఎందుకు వచ్చినావు అన్నది. వి టాక్ అబౌట్ మేరీ, ఒక యంగ్ గర్ల్. ఏం మేరీ అంటే ఒక 30 years 30 years 35 years లేడీ కాదు, ఒక 16 మ్యాక్సిమం 17 years లోపల ఉన్న గర్ల్ ఆమె. ఒక దూత వచ్చింది ఎంగేజ్మెంట్ ముందు. వస్తే ఎట్లా మాట్లాడుతుందంటే, ఎంగేజ్మెంట్ అయినాక, దయాప్రాప్తురాలవు మరియా, నువ్వు గర్భం దాల్చి కుమారి కంటే ఉంటే ఆమె భయపడలే, ఉనుకలే ఇట్లా డానియేల్. ఆమె అదే మీ శుభవచనము, నేను పురుషుని ఎరగని దానిని కనుక ఇది ఎట్లా సంభవం. సో దిస్ డానియేల్ ఈస్ బీన్ ట్రెంబ్లింగ్ 12th verse. తెలుసా, ఇంకొక వ్యక్తి కూడా భయపడి, జకరియా, ఆయన ఉనుకుతాడు. ఉనికి వద్దు దీన్ని కాదంటే నోరు మూసేది దూత వచ్చి. నోరు మూసుకుని నువ్వు మూయకపోతే యేసుప్రభు లోకం రావాలంటే నీ కొడుకు రావాలి, నీ కొడుకు రాకపోతే జాన్ ద బ్యాప్టిస్ట్ యేసుప్రభుడు కనుక లెట్ మీ షట్ ఏమవుతాను. కొన్నిసార్లు దేవుడు చేసి కనుక యూ షుడ్ ద కంప్లీట్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుడు స్క్రిప్చర్ టు స్క్రిప్చర్ తెలియాలి నీకు. అప్పుడు అతడు దానియేలు భయపడకము, ఫస్ట్ దేవుడు కానీ పరలోకం కానీ ఇతను కోరుకుని తెలుసా, నువ్వు భయపడద్దు, ఏమొచ్చినా భయపడద్దు. ఎందుకు తెలుసా, భయం అనేది క్యాన్సర్, ఎయిడ్స్ కన్నా ఘోరమైంది ఈ భూమి మీద. భయము భూమికి చెందింది కాదు, ఆత్మలోకంకి. విశ్వాసం కూడా ఆత్మలోకం. భయం ఖచ్చితంగా వస్తుంది, కానీ అట్ ద ఫేస్ ఆఫ్ ఫియర్ యూ హావ్ టు స్పీక్ ఇట్. ఎక్కడ చూడు, దేవుడు వచ్చినా ఎవరు వచ్చినా దూత వచ్చా కానీ ఫస్ట్ యూ సెడ్ ఫియర్ నాట్. వెన్ యూ ఫియర్, ద బ్యాటిల్ ఆటోమేటికలీ షిఫ్ట్స్. ఏదైనా కానీ అట్ ద ఫేస్ ఆఫ్ ఫియర్ చెప్పాలా, నాకు దేవుడు. ఫియర్ వస్తే మోకరించి ప్రేయర్ చేయొద్దు. నువ్వు చెప్పి, నాకు దేవుడు పిరికి ఆత్మను కాదు, ప్రేమను, శక్తిని. బై ద టైమ్ యూ సే శక్తిని, ఇంద్రియ నిగముల ఆత్మని దశను, భయము పో అన్నప్పుడు యూ కాస్ట్ దట్ స్పిరిట్. భయపడకము, నీవు తెలుసుకున్న వలనని నీ మనసును అప్పగించి దేవుడు ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినమున మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడి. ఇప్పుడు చూడండి, కనుక నీ మాటలను బట్టి నేను వచ్చిన. హెవెన్ రెస్పాన్స్ ఆన్ యువర్ వర్డ్స్. If you exhibit helplessness, if you exhibit చచ్చిపోతానేమని, if you exhibit, heaven cannot help. Complete heaven moves on your words. Complete heaven. 2 Corinthians chapter number, Matthew chapter number 7 and verse 24. నేను సౌత్ ఆఫ్రికాలో 2012-15 తెలియదు 15 ఉన్నప్పుడు పాస్టర్ క్రిస్ చెప్పినాడు ఈ మాట. చెప్తున్నాడు, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ప్రపంచంలో అన్ని ప్లాట్ఫామ్స్ కూలిపోతాయి, పుట్టి పాస్టర్లు పడిపోతారు, సంఘాలు పడిపోతాయి, అన్ని ఎడ్యుకేషన్ అన్ని కూలిపోతాయి. ఒకే ఒక వ్యక్తి జీవితం నిల్చుట ఎవరంటే, అని ఈ వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ దిస్ థింగ్. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండమే తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు కురిసెను, వాక్యం మీద ఇల్లు కట్టబడిన తర్వాత కూడా వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఇష్టాకమైన ఇల్లు మన జీవితం. సో నీ జీవితం ప్రతిరోజు వర్డ్ మీద కట్టబడకపోతే, ఎందుకు ర్యాప్సడీస్ పంపుతుంటాం, ప్రతిరోజు యూ హ్యావ్ టు వాయిస్ ఇట్. కట్టబడకపోతే
కట్టబడిన తర్వాత కూడా తుఫాను వస్తుంది. నువ్వు భక్తిగా బ్రతుకుతే తుఫాను వస్తుంది, బ్రతకకపోతే కూడా తుఫాను వస్తుంది. భక్తిగా అంటే స్క్రిప్చర్స్ పైన వాన కురిసెను, వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, కానీ దాని పునాది బండ మీద, బండ అంటే రెవల్యూషన్, వాక్యం అనేటువంటి బండ మీద. ఇప్పుడు ఎవరు చెప్పినా చర్చ్ ఆగదని నాకు తెలిసింది, నీకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రభు చెప్పిండు, ఇది నా సంఘము, నరకపు ద్వారములు దాని ఎదుట నిలవ అని చెప్పిండు. కనుక అబద్ధం కాలేడు, కనుక ఏదైనా జరగని. బట్ ఇది ఆగదని తెలుసు. యూ హ్యావ్ ఎ రెవల్యూషన్ ఇన్సైడ్. సో యూ మే సీ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, impossibility, but deep in your heart you know, so that makes you to stand. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. 26 verse. మరియు నా మాటలు విని దాని ప్రకారం చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు. వైస్ ఫూల్. నౌ టెల్ మీ, యూ హావ్ టు పుట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఐ హావ్ టు పుట్ క్వశ్చన్ ఫర్ మై సెల్ఫ్. నేను వాక్యం విని చేయకపోతే నేను ఫూల్ అని బైబిల్ అంటది. నువ్వు వాక్యం విని చేస్తే నువ్వు వైస్. సో యూ వెదర్ విజ్డమ్, అప్లికేషన్ ఆఫ్ విజ్డమ్ ఆర్ ఫూలిష్నెస్ డిపెండ్స్ అపాన్ యూ. సో నువ్వు దాని మాటల ప్రకారం ప్రాక్టీస్ చేయకపోతే ఖచ్చితంగా కూలిపోతావు. ప్రభు చెప్పినాడు, నా యందు నీకు సమాధానము కలుగునట్లు ఈ లోకంలో శ్రమలు కలుగును. కానీ నా యందు అంటే వాక్యమందు శ్రమలు కలుగునట్లు ఈ లోకంలో. ఎండాకాలంలో వెన్ వీ గెట్ ఇన్ అ కార్, ఎంత ఎండున్నా లోపల మనం ఓన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎక్కడ పోయినా చల్లగా ఉంటుంది, ఎందుకంటే మనం అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నాం. సో లోకంలో శ్రమలు లేవని చెప్పి ఉంటాయని చెప్పండి, కానీ వాక్యంలోనే సమాధానం. సో ఇఫ్ యూ డోంట్ స్టే ఇన్ ద వర్డ్, దెన్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ యువర్ అట్మాస్ఫియర్. డోంట్ బ్లేమ్ గాడ్. నా యందు నీకు సమాధానం, నా మాటలు ఎందుకు సమాధానం కలుగునట్లు ఈ లోకంలో శ్రమలు కలుగును. ఆయనను ధైర్యం తెచ్చుకొని లోకంను జయించినా మీరు జయిస్తారు. ప్రొవైడ్ ఇన్ ద వర్డ్. Let us get into the word. 2 Corinthians chapter number 4. 2 Corinthians chapter number 4 and verse 5 onwards. అంధకారములో నుండి వెలుగును ప్రకాశించుగాక. ఇది ఎర్ర సముద్రం చీల్చడం కంటే పెద్ద మిరకే లేదు. ఎర్ర సముద్రం చీల్చి దేవుడు అంటే ఆ గాలి వచ్చింది, చీల్చబడ్డది, ఓకే. కానీ అంతకన్నా ఇది పెద్ద మిరకే లేదు. ఏంటో తెలుసా? ఎర్ర సముద్రం గాలి వచ్చి చీల్చబడింది అనుకుందాం, అట్లా అజ్యూమ్. a wind came and it parted the Red Sea. అంతకన్నా పెద్ద మిరకే తెలుసా? దేవుడు చీకట్లోకి వెలుగు పంపలే, చీకట్ల నుంచి వెలుగు తీసుకొచ్చినాడు. God didn't send. సపోజ్ ద డార్క్నెస్లో, chaotic మాస్లో అతను చీకట్లోకి వెలుగు పంపలే, కానీ చీకట్ల నుండి మాట ద్వారా వెలుగు తీసుకొచ్చినాడు. జ్ఞానం ఆపరేట్ చేసినాడు. యా సంథింగ్ ఓకే. అంధకారంలో నుండి ఆయన వెలుగు ప్రకాశించును గాక అని పలికేను అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానం అంటే ఇక్కడ ఎపిగ్నాసిస్, హైయెస్ట్ జ్ఞానం యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరచుటకు మన హృదయంలో ప్రకాశింపచేసిండు. దిస్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మనం ఏమంటామంటే, ఎట్లా ఇంకా నేను బ్రతుకమని చెప్పిన ఎట్లా బ్రతుకుతామంటారు. క్వశ్చన్, చీకట్లో నుంచి ఎట్లా వెలుగు తెచ్చినాడు? జ్ఞానం ద్వారా. ఆ జ్ఞానం యేసుక్రీస్తు ద్వారా నీలో కూడా ఉంది. ఇంకా నీకు ఉద్యోగం రాదు, ఎట్లా వస్తుంది? 100 మంది ఉంటే 100 మంది ఫీల్ అయినారు. నేను సమ్ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ కౌన్సిలింగ్ టు ఎ మ్యాన్ ఫ్రమ్ US. అయితే వాళ్ళు అక్కడ పోయి సెటిల్ అయినరు. ఇంకా అప్పటికి వాళ్ళకి పిల్లలు లేరు, ఉద్యోగం లేదు, చాలా ప్రాబ్లమాటిక్ ఉంటే ప్రేయర్ చేస్తున్నాం. చేసినాక ఇంటర్వ్యూకి అంత అయినాక జాబ్ రాలే. ఆయన ఎన్నో రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నాం, అతనికి రాలే. అతని వైఫ్ చాలా ఫీల్ అవుతున్నారు, దే డింట్ గెట్ జాబ్ అని. నాకు అర్థం కాలేదు, జాబ్ రాలే. నేనేమన్నా అన్న పర్లేదు, థ్యాంక్స్ చెప్పాను. అయిపోయింది, ఇంటర్వ్యూస్ అయిపోయింది, సెలెక్ట్ అయిపోయింది ఒక ఆయన. అక్కడ ఇంకా పోస్ట్ లేదు. సో నేను ఏం కాదు, బట్ కీప్ థ్యాంక్, ఎందుకంటే దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, చెప్పాలా. అప్పుడు మనకేంటంటే దేవుడికి జాబ్ ఇయనికే అక్కడ వేకెన్సీ ఉండని అక్కర్లే. ఎందుకంటే చీకటిలో వెలుగును పంపి వెలుగు తీసుకురాలే, చీకట్లో మాటను పంపి వెలుగు తీసుకొచ్చాడు. నన్ను స్టిల్ బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్, బి ప్రేడ్. డూ నో వాట్ హ్యాపెండ్? అక్కడ వెళ్ళిన వ్యక్తికి ఆ ప్యాకేజ్ ఇష్టపడలేక రిజైన్ చేసాడు. ఈయనను పిలిచారు. దట్ మ్యాన్ నౌ ఈస్ బ్లెస్డ్ విత్ అ baby boy. I was amazed.
ఇప్పుడు ఈ దేవుడు ఆ జ్ఞానమును చీకట్లో వెలుగు పంపలే, మాటను పంపి తీసుకొచ్చాడు. ఆ జ్ఞానమును యేసుక్రీస్తు ద్వారా నీ గుండా ఆపరేట్ చేశాడు. అందుకే నీలో ప్రకాశింపజేసిన ఆ జ్ఞానం నువ్వు కూడా ఆపరేట్ చేయొచ్చు. వెన్ దెర్ ఇస్ అ పెయిన్. 8 years వచ్చింది, 8 years వచ్చినా కానీ నీ జాయింట్ నడవాలంటే నడుస్తుంది. సో గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్, ఇట్స్ వాట్ ఈస్ సఫిషియంట్, ద బిల్డింగ్ మెటీరియల్. దట్స్ వాట్ ఈస్ సెయింగ్. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే, అదే దేవుడు తన మహిమను గురించిన జ్ఞానము, తన గ్లోరియస్ జ్ఞానం అంటారు కదా. ఎంత ఎంత ఈజ్ ఈక్వల్స్ టు MC స్క్వేర్. ఈయన ఎంత జ్ఞానవంతుడు, ఈయన ఎంత జ్ఞానవంతుడు. లా ఆఫ్ ఫ్రిక్షన్ కోసం చెప్పినాడు అని ఎడిసన్ ఎంత జ్ఞానవంతుడు చెప్తారు. అవును, అంతకన్నా జ్ఞానవంతుడు దేవుడు. లైట్ కనుక్కున్న ఎడిసన్, ఆల్వా ఎడిసన్. న్యూటన్ ఈ లాస్ ఆఫ్ ఇది కనుక్కున్నాడు. ఎంత గ్రేట్ జ్ఞానం కదా. అవును, దేవుని గ్లోరియస్ గొప్ప జ్ఞానం ఏంటో తెలుసా? లేని అవసరం ఉంటే తీసుకొస్తాడు. చీకట్లకెళ్ళి వెలుగు తీసుకొస్తాడు, అనారోగ్యంలోకెళ్ళి ఆరోగ్యం తీసుకొస్తాడు, లేమిలకెళ్ళి సమృద్ధిని. గనసెట్ నది తీరంన రాత్రంతా కష్టం, ఒక్క చేప దొరకలే. కానీ బోధకుడా, నన్ను ఏలినవాడ, రాత్రంతా శ్రమపడి ఏమీ దొరకలే. ఆయనను ఈ లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకోవాలి. అవును, ఇంటర్వ్యూకి పోయినా ఆయనను, నేను ఎంబసీకి పోయినాను ఆయనను. Did you get your go through embassy? So no, I failed, but still ఆయనను. Nevertheless, ఈ లాంగ్వేజ్ అడాప్ట్ చేసి ఆయనను నీ మాట చొప్పున వల్ల వేస్తా. వేసిండు విస్తారం అని. ఎంత చేపలు వచ్చింది సార్? ఒకవేళ అది అట్లా క్యాజువల్గా వచ్చింటే పక్కన వాళ్ళకు కూడా రావాలా. పక్కన కోవర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఒక్క చేప దొరకదు. ఈయన తీసి వాళ్ళకి సైన్ చేసి వాళ్ళ బోట్లు వేస్తాడు. వాళ్ళ బోటు మునిగిపోతుంటుంది, ఈయన బోటు మునిగిపోతుంటుంది. ఒకవేళ దేవుడు కాకపోతే పక్కన వాళ్ళకు కూడా దొరకాల. ఒకవేళ దేవుడు కాకపోతే గెరార్లో కరువులో విత్తనం వేసిండు ఐజక్ అనే వ్యక్తి. ఒక రాజుని అభిమేలెకు కూడా వేసిండు. ఇతనికి పండలేదు, అదే భూమిలో పండింది. అతన్ని తవ్వితే నీళ్ళు వచ్చినాయి, ఇతను తవ్వితే నీళ్ళు రాలే. సో నీకు ఏమర్థం కావాలంటే, దేవుడు చీకటికి వెలుగు తీసుకొచ్చాడు. ఆ జ్ఞానము ఇస్ అ గ్లోరియస్ నాలెడ్జ్ త్రూ జీసస్ క్రైస్ట్ ఇస్ ఆపరేటింగ్ ఇన్ యూ, బట్ యూ హావ్ టు స్పీక్ ఇట్. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. అంధకారం నుండి వెలుగును ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరచకు ఆ మన హృదయములలో, మన హృదయంలో. అందుకు ఏం జరుగుతుంది? 6th verse. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నటకు లేదు కానీ క్రీస్తు యేసుని గూర్చి, ఆయన ప్రభు అని మమ్మను గూర్చి యేసుక్రీస్తు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించ. 7th verse. Now see, ఏం చేస్తుంది ఆ జ్ఞానం? చీకటికి వెళ్ళి వెలుగు తెచ్చింది ఆ జ్ఞానం. ఆయనను ఆ గొప్ప జ్ఞానంతో కూడిన శక్తి మామూలమైనది కాక దేవుని దయ ఉండినట్లు మంటి ఘట్టములో ఈ మహిమైశ్వర్యం. అదే దేవుడు గొప్ప జ్ఞానముతో తన శక్తిని కనపరిచి చీకటికి వెలుగు తెచ్చాడు. అది దేవుడి దగ్గరనే కాదు, నీ లోపల కూడా పనిచేస్తుంది. ఆ శక్తి నాది కాదు, దేవుడిది. కానీ ఎక్కడ పనిచేస్తుంది? మనలో పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది చూడండి. 8th verse. ఎటు పోయినను, ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఇరుక్కున పడం. ఎన్ని కష్టాలు ఎట్లా బయటకు వస్తాం? చీకటికి వెలుగొట్లు వచ్చింది. దేవుడి జ్ఞానం, ఆ జ్ఞానం మీకు కూడా ఉంది. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. ఎటు పోయినను, శ్రమ పడుచునను ఇరుక్కున పడిన వారము కాము. చివరికి మనం దొరకం వాళ్ళకి. ఏ సమస్య వచ్చినా సమస్య చివరికి ఓడిపోవాలా. నీకు అర్థం కావాలా. ఇంత పెద్ద వచ్చి నాకు అర్థం కావట్లేదు, నీకు అర్థం కావాలి. డిడ్ యూ అండర్స్టాండ్ హౌ గాడ్ బ్రాట్ ఫోర్త్ లైట్ అవుట్ ఆఫ్ డార్క్నెస్? నో, ఇట్ ఇస్ అ గ్లోరియస్ నాలెడ్జ్. దట్ నాలెడ్జ్ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఎటు పోయినను శ్రమ పడుచునను ఇరుక్కునబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలం ఉపాయము లేని వారం కాము. ఎంత పెద్ద శ్రమన దెర్ ఇస్ ఒక థాట్తో దేవుడు బయట తీస్తాడు. నేను ఇంకా కాదు, నీ మైండ్కి అర్థం కాదు, అక్కడి నుంచి బయట తీశాడు. నీకు అర్థం కాదు, కొన్నిసార్లు ఇంపాసిబుల్లో పోతావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇంపాసిబుల్ అయిపోయినప్పుడు ఎట్లా జరుగుతుంది నీకు బయట తెలియదు. హౌ యూ గోయింగ్ టు కమ్ అవుట్. అందులోకి నీ బయట రానికే లోపల ఒకటి ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేవుని జ్ఞానము నీ లోపల కూడా. అది గ్లోరియస్ నాలెడ్జ్ which God brought light out of darkness. When God can bring light out of darkness, same God with this knowledge which is inside, if you can operate it, you can bring healing out of your sickness also. You can bring anything. 9th verse.
తరుముబడుచున్నను దిక్కులేని వారం కాం, పడద్రోయబడినను నశించు వారం కాదు. అది చెప్పాలా, మనం శాంసంగ్ ప్రోడక్ట్ కాదు, మనము యాపిల్ ప్రోడక్ట్ కాదు, మనము వర్డ్ ప్రోడక్ట్. ఎంత చేసినా నశించిపోలేం మనం. ఎందుకంటే మనము అక్షయము అనేటువంటి మనం వీఆర్ బీన్ బార్న్ అగైన్ విత్ ద ఇన్కరప్టబుల్. ఫస్ట్ పుట్టినప్పుడు తండ్రి యొక్క స్పోమ్తో పుట్టినాం. స్పోమ్ అంటే వర్డ్ని స్పోమా అంటారు గ్రీక్లో, దాన్ని తెలుగులో బీజము లేకపోతే విత్తనం అంటారు. అక్కడికి వెళ్ళి ఈ విత్తనం అనేది వచ్చింది. సో మనము వీఆర్ బార్న్ అగైన్ బై ద ఇన్కరప్టబుల్, కరప్ట్ కాదు, ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ లీవ్స్ అండ్ అబైడ్స్, ఎప్పటికీ జీవించే దేవుని వాక్యంతో తిరిగి జన్మించింది. కనుక మనము ఈ జ్ఞానంతో ఆపరేట్ అయితే వి గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వి ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్. ఫస్ట్ 2 Corinthians 1 and verse, how to make this thing. 2 scriptures, portion we close. 2 Corinthians chapter number 1 and verse 8. 2 Corinthians chapter number 1. ప్లీజ్ ఈ స్క్రిప్చర్ పోర్షన్ అందరూ మీరు ఈ యొక్క పోర్షన్ని మీరు మెడిటేట్ చేసుకొని మీ ప్రేయర్ టైంలో ఇట్ బికమ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీరు సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, పీపుల్ డిస్ట్రిబ్యూట్ ట్రాక్స్ కోసం, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. ఎందుకంటే మనము ఇక్కడ ఉన్నాం కానీ నార్త్ ఇండియాలో ఇట్లా ఉండదు. సో మచ్ ఆఫ్ పర్సిక్యూషన్. ఆ పర్సిక్యూషన్ ఆగాలంటే ఎవరు లీడర్ కాదు, నీ వల్లనే అవుతుంది. చూడండి, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఆసియాలో అంటే కొరింత్, అది సదరన్ మెసిడోనియా, ఎఫిషియన్స్, ఫిలిప్పీన్స్ అండ్ థెస్సలోనికస్ నార్దర్న్ మెసిడోనియా. కానీ ఆ చర్చెస్ కాదు, ఇది ఏషియాలో చర్చ్. అంటే ఇట్ టాక్స్ అబౌట్ ఫిలడెల్ఫియా, టైర్టియా, షార్డిస్, ఎఫిషస్, ఈ సంఘాలు ఆసియాలో. ఆ సంఘాలకి ప్రసంగం చేయడానికి అక్కడ పోయినప్పుడు ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే ప్రతి బిలీవర్కి దేవుడు చెప్తుందంటే, సేవకులు, విశ్వాసులు శుభవార్త కోసం వెళ్తే వాళ్ళకి ఏం కష్టం జరుగుతుందో ఆ విషయంలో మీకు తెలవాలా, మీరు ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఇది. డూ నో టు హూమ్ ఈజ్ రైటింగ్? ఇట్ వాజ్ నాట్ రైటింగ్ టు అ పాస్టర్స్, ఇట్ వాజ్ రైటింగ్ టు అ కొరింత్. కొరింత్ అంటే చెడ్డ మాట యాక్చువల్లీ. కొరింత్ అంటే ఆ రోజులో జోకర్ మాట అది. కొరింత్ అంటే బంగారం వేసుకొని, అన్ని వైడోరాలు వేసుకొని, తాగుతూ వ్యభిచరిస్తున్న వాళ్ళని ఆ రోజుల్లో అటువంటి వాళ్ళని కొరింత్ అనేవాళ్ళు. అంటే ఆ స్థలం ఎందుకు కొరింత్ అంటే సదరన్ మెసిడోనియా, అక్కడంతా ఒక సముద్ర తీరం కనుక అక్కడ ట్రేడ్ జరిగేది, ట్రేడ్ అండ్ కామర్స్ జరుగుతున్నందుకు అక్కడ డ్రగ్స్ కానీ, తాగుడు, వ్యభిచారం అంతా ఉండేది. వాళ్ళు మంచి బట్టలు వేసుకొని ధరించుకొని దే టు గో ఫర్ అడల్టరీ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్. అందుకే ఎవరిని ఎక్కువ బంగారం వేసుకుంటే ఈ రోజులు ఏమంటారు తెలుసా, బాగా వేసుకుంటే ఏమంటారు, వద్దులే. ఓకే, సో కొరింత్ అంటే అటువంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు. అటువంటి వాళ్ళని ప్రార్థన చేయమన్నాడు. ఎవరి కోసం? సేవకుల కోసం. సో సహోదరుల, ఆశలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అది ఏమనగా, మేము బ్రతుకుదుమన్న నమ్మకము లేక ఉన్నట్లు మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతేమి. When Paul apostle had been to a mission trip, he didn't have hope that he's going to leave. ఇంకా బ్రతుకుతామని నిరీక్షణ లేకుండే. 9th verse. మరియు చూడు ఎట్లా పాల్ విజ్ రిలేటింగ్. ఇంకా బ్రతకము, కానీ ఒకళ్ళు చనిపోయినాం అనుకో, మేము అక్కడి నుంచి కూడా మనం లేపగలుగుతాడు దేవుడు ఒక్కడే. అంత దూరం ఆలోచించడు. అందుకే దట్ మ్యాన్ వాస్ సేయింగ్ దట్ దేవుడు ఆ వెలుగును మన జీవితంలో ప్రకాశింపజేసిన. ఏ వెలుగును? మృతులను సజీవులకు చేసేది. చీకట్లో వెలుగు, అసాధ్యంలో సాధ్యం, అనారోగ్యంలో ఆరోగ్యం. అటువంటి జ్ఞానమును మనలో ప్రకాశింపజేసాడు. ఓన్లీ వీ హావ్ టు టాక్ ఇట్. మరియు మృతులను లేపు దేవుని అంతే కానీ మా యందు మేము నమ్మికుంచకున్నట్లుగా మరణమగుదము నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉంది. That was a death sentence was on Paul and all his co-workers, but he believed in the God who is going to resurrect. 10th verse. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించాడు. క్వశ్చన్, ఎట్లా తప్పించాడు? ఇప్పుడు తెలుసుకోవాలా మనం. ఇక ముందుకును తప్పించును. ఇది మనకు తప్పించినంటే వాళ్ళ కోసము, ఇక ముందుకును తప్పిస్తుంటే ఇప్పుడు మన కోసం కూడా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇవాంజలిజం పోతే వాళ్ళ కోసం మీరు ప్రేయర్ చేయాలి. ఎవరైనా ఏ స్థలంకి ఇవాంజలిజం పోతే, కొంతమంది చాలామంది ప్రేయర్ అని పోతారు, అన్నీ చేసిపోతారు, కానీ వాళ్ళు ప్రేయర్ చేసుకోకుండా పోతారు.
ప్రేయర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిట్లో. అక్కడ పోగానే ఎనిమి వచ్చి, మేము ఈవెంట్ ఆదిలాబాద్ పోతే వాళ్ళు చెప్తున్నారు, రాత్రిపూట కొయ్యోళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clock నీళ్ళు పట్టుకొని వస్తారు కనుక ఆ గుట్టలు ఎక్కి పోయి మేము వాళ్ళకి శుభవార్త చెప్పడానికి ఆ 4 o'clock పోతుంటే కొన్నిసార్లు వాళ్ళు టెర్రరిస్ట్ వచ్చేవాళ్ళంట, కొన్నిసార్లు పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళంట. వీళ్ళిద్దరు మమ్మల్ని వదిలిపెట్టే వాళ్ళు ప్రార్థన చేసుకొని, కానీ జంతువులు కూడా వచ్చేటమని చెప్పారు. ఇంకా 4 o'clock పోయి బావి దగ్గర కూర్చుంటే వాళ్ళు వస్తారంటే, వచ్చినాక రావద్దు మా దగ్గర కంటే అయినా పోయేటోళ్ళు. వీళ్ళు పోయి 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 లాస్ట్కి వాళ్ళందరూ ఆ ట్రైబల్స్ వాళ్ళు దే బికేమ్ పాస్టర్స్. సో వాళ్ళని కాపాడాలంటే దేవుడి నోరు మూయాలి వాళ్ళంటే సంబడి హస్ టు ప్రే. చాలా మందికి తెలియక శుభవార్తను ప్రకటిస్తారు, వెళ్తారు, కానీ దే డోంట్ ప్రిపేర్. సపోజ్ యూఆర్ గోయింగ్ టు వార్, యుద్ధం పోతున్నాం, అమ్యునేషన్ మొత్తం వేసుకొని డిసిప్లిన్గా పోవాలి, పోకపోతే విల్ బి నాక్ డౌన్. Likewise, there in the warfare, so somebody has to pray. Always remember the greatest job you as a Christian doing is praying for the gospel. చూడు ఏమని చెప్తున్నాను, అట్టి మరణం నుంచి ఇక ముందుకు నువ్వు తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా, మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము ఏం సహాయం అంటే ప్రేయర్. పాల్ చెప్తున్నాడు, ద మ్యాన్ హూ హ్యాడ్ ఎన్ హెవెన్లీ విజిట్, హి సేస్ మీరు ప్రార్థన చేసినందుకు మేము ప్రాణాలతో బయటపడ్డాం. ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించని ఆయన యందు నిరీక్షణ గలవారమే ఉన్నాం. ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళు తప్పించబడతారు. తవరికి మహిమ ఎవరికి వస్తుంది తెలుసా? 11th verse. అందువల్ల అనేకుల ప్రార్థన. ఎంతమంది ప్రార్థన? మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఐ టు టేక్ ఇట్ వెరీ ఈజీ. నార్త్ ఇండియాలో రేపటి రోజున పొద్దున తల తీసేస్తారంటే ఏం చేస్తామంటాడు. ఇది తెలుసా, నువ్వు ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసే దేవుడు వాడు తీయక ముందుకే, తల తీయక ముందుకే వెళ్ళిపోతుంది. అక్కడ నీ ఒక్కరి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఎందుకు అనేకుల ప్రార్థన, ఎందుకు పీపుల్ సెండ్, ఎందుకు పంపిస్తారు అనుకునేవాడిని. వెన్ యూ సెండ్ రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్, ఎవ్రీ సెయింట్ వెన్ దే ప్రే, అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం ఏంటి? ఆ కృప అంటే మరణం నుంచి విడుదల కొరకు అనేకుల చేత మా విషయమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఐమ్ టెల్లింగ్ యూ, వెన్ యూ గో టు హెవెన్ యూ కమ్ టు నో. సపోజ్ ఇఫ్ యూ గెట్, నాకన్నా ఎక్కువ మీకు కిరీటాలు వస్తే ఆశ్చర్యపడకు. ఎందుకంటే జూమ్లో మనం ఇక్కడ కూర్చొని మండే ట్యూస్డే చేస్తుంటాం, పాస్టర్ల కొరకు, కాపర్ల కొరకు, విశ్వాసం చేస్తున్నప్పుడు ఎవరో సీరియస్గా చేస్తుంటే మన వాళ్ళు అక్కడ పైన పోయినాక దేవుడు కిరీటం ఇస్తాడు. ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే, నువ్వు చేసినందుకే సో అండ్ సో ప్లేస్లో వాళ్ళందరూ కాపాడబడి, అందరు రక్షించబడి వాళ్ళ పరలోకంలో వచ్చని చెప్తే, దెన్ యూ విల్ బి అమేజ్డ్ టు లిసన్. వా నేనా? One scripture portion. How God works, we'll see. 2 Kings chapter number 6 verse 24. 2 Kings chapter number 6 and verse 24. Last Sunday we declared victory and the Spirit of God was sitting there. He was given me this scripture portion to teach this day. అనుకున్నా దేవుడు చెప్పిన తర్వాత కూడా చర్చే లేదు అన్న మైండ్ చెప్తుంది రాత్రి వరకు, పొద్దున్న లేచిన వరకు. కానీ దేవుడు ఎంత మిరాక్యులస్గా పనిచేస్తాడో చూపిస్తాను. అటు తర్వాత ఒక లాంగ్ కథ చదివి క్లోజ్ చేద్దాం. అటు తర్వాత సిరియా రాజైన బెన్హాదాదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోను అంటే సమేరియా, ఆ రోజుల్లో ఇజ్రాయెల్కి ఆ రోజుల్లో క్యాపిటల్ సిటీ సమేరియా, షోమ్రోన్కు ముట్టడి చేశాను. సిరియన్ ఆర్మీ వచ్చి షోమ్రోన్ అంటే సమేరియా వచ్చి అక్కడ మొత్తం వాళ్ళని ఇజ్రాయెల్ని ముట్టడిస్తారు. ముట్టడించిన తర్వాత భయం ఉంటుంది. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం అంటే కరువు కలిగాను. ఉండగా గాడిద యొక్క తల 8 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను. వారు అంత కఠినముగా ముట్టడి వేయబడిరి. ఎంత అంటే దెర్ వాజ్ అ ఫ్యామిన్ ఇన్ ద సమేరియా అండ్ ద సిరియన్ ఆర్మీ కమ్స్ అండ్ దే బిసీజ్. వాళ్ళు ముట్టడిస్తారు. ముట్టడిస్తే భయంకి అన్ని డోర్స్ మూసేస్తారు. మూసేసిన తర్వాత కరువు ఎంత అవుతుందంటే, మనుషులు యాక్చువల్లీ గాడిద తల తినరు. అటువంటి గాడిద తలను అవసరం దాన్ని కొనుక్కుంటారు. పావురపు రెట్ట ఒక ముక్క, సో కొనుక్కొని తింటుంటారు. అరపావు పావురపు. ఓకే, అంతటా ఇజ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ, ఆ రోజుల్లో గోడలు చెప్పిన కదా, పెద్ద పెద్ద గోడలు ఉండేటివి. ఆల్మోస్ట్ అక్కడ నుంచి 3 ఆర్టీసీ బస్సులు పోయేంత గోడలు ఉంటాయి ఆ రోజుల్లో. ఆ గోడ పైన పోయి అతను తిరుగుతుంటే 2 ఆడవాళ్ళు, ఒక ఆడమ వస్తుంది, వచ్చేసి ఏడుస్తుంటుంది, చెప్తుంటుంది. ఆ పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజైన నా ఏలినవాడ సహాయము చేయమని కేకులు వేయట విని, 27th verse, యెహోవా నీకు సహాయము చేయనిది
నేను ఎక్కడి నుంచి నీకు సహాయము చేయదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గలములనైనను దేనినైనా నీకు ఇచ్చి సహాయము చేయ వల్ల పడదని చెప్పాను. అన్లెస్ ద లార్డ్ గివ్స్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ద కింగ్ ఈజ్ గెయిన్. నీ విచారణకు అయినా సరేలే, ఓకే నీ సహాయం చేయలేను, కానీ ఏంటి నీ ప్రాబ్లం అని అడిగింది. సో నీ విచారమునకు కారణం ఏమని అడగగా అది ఆ స్త్రీ అంటుంది, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని రేపు మనము నా బిడ్డను భక్షించమని చెప్పుటప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ఆమె ఏమంటుందంటే, ఒక లేడీ ఉంది, ఆమె ఆకలి కోసము మా కొడుకును వండుకుందామంటే నిన్న నా కొడుకును వండుకున్నాం. ఒకసారి ఆపి ఊహించుకోవాలా. మీకు తెలుసా, ఎంత ఆకలైనా కానీ మనం చెత్త ఏం తినం, కన్న పిల్లలని తినం మనం. అంటే ఎంత సివియారిటీ ఫ్యామిన్. పక్కనేమో శత్రువులు ఉన్నారు, బయటికి పోలేరు, లోపల చచ్చిపోవాలా. అయితే ఇద్దరు తల్లులు కూర్చున్నారు, ఈరోజు ఆకలి ఎక్కువ ఉంది కనుక ఈరోజు నీ కొడుకును వండుకుందాం, రైట్, మరి రేపు నీ కొడుకుని, ఓకే అన్న తర్వాత ఒక కొడుకును వండుకున్నారు. ద బాయిల్ ఇన్ ద కుక్ ద బాయ్ అండ్ ఎయిట్. నెక్స్ట్ డే ఆ తల్లి దగ్గరికి పోయి ఈరోజు నీ కొడుకును వండుకుందాం అంటే నేను ఉండనంటున్నాను. మీకు తెలుసో లేదో, రాత్రి మనము బిర్యానీ తినమనుకో పొద్దున్న తినబోది కాదు. నిన్నటి రోజున పిల్లల్ని తిని నెక్స్ట్ డే పిల్లల్ని తినంటే ఎంత కరువు ఉండొచ్చు అది. మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి, అయితే మరునాటి అందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. 30th verse. రాజు ఆ స్త్రీ మాటను విని తన వస్త్రము చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనపట్టు కనబడి, బయట నుంచి మంచి వస్త్రాలు, లోపల మాత్రం గోనపట్టు కట్టుకుని. గోనపట్టు అంటే ఆ రోజుల్లో ఉపవాసమునకు సాదృశ్యం. రాజు కూడా ఏమి చేయాలి, నిశాసితుడు ఉపవాసం ఉన్నాడు. లోపల నుంచి మాత్రం బయట నుంచి ఈ వాజ్ పుట్టింగ్ ద కింగ్లీ యాపిల్స్. ఓకే, తర్వాత రాజు కోపం వచ్చి రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమును అతని పైన నిలిచి ఉండని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయను గాక. రాజుకి ఎట్ట డీజల్ తెలియకుండా దేవునికి మొరపెట్టకుండా నేను ఎలీషాని చంపేస్తా, ఎలీషాని ఎట్లయినా చంపుతాని ఆయన కోపం ఎలీషా మీదకి వచ్చింది. 32nd verse. అయితే ఎలీషా తన ఇంట కూర్చుండగా పెద్దలను అతని కూడతో కూడా వచ్చి, అంటే ద కింగ్ కమ్స్ అని ఒక మనిషిని పంపించాడు పట్టుకరమనేసి. 33rd verse. ఆ దూత అంటే ఆ వ్యక్తి అతని ఎదుకు వచ్చాను. అంతటా రాజు, ఈ కీడు ఎవని వలన అయినది, నేను ఇంకా ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలేను. ఎప్పుడు ఇది నేర్చుకోండి. రాజు, ఇజ్రాయెల్ రాజు అంటున్నాడు, ఇంత కీడు జరిగింది, ఇంకా నాకు ఎందుకు దేవుడు? ఎప్పట్లా మాట్లాడద్దు. ఎప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆ సమస్యలకి తీసే దేవుడే. యువర్ టాక్ షుడ్ బి ప్రాపర్లీ వెన్ యూ గో త్రూ. వాట్ డిడ్ హి సే? ఆ రాజు ఆ దూత అతని ఎదుకు వచ్చాను. అంతటా ఆ రాజు, ఈ కీడు యెహోవా వలన, ఈ కీడు యెహోవా వలన అయినది, దేవుని వల్ల వచ్చింది చెప్తారు. చాలా మంది దేవుని మీద బ్లేమ్ చేస్తారు. ఒకవేళ నీ కష్టంలో కూడా పోతే ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎంత కష్టంలో పోయినా కానీ నువ్వు పాపాత్కును అసలు కాదు, నువ్వు దేవుని యొక్క నీతిమంతుని. సెకండ్ థింగ్, గుడ్ గివ్ ఎ టెస్ట్ ఆర్ గాడ్ మే బి బ్రింగింగ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, బట్ యూ విల్ కమ్ అవుట్ విక్టోరియస్లీ. బికాస్ దేవుడు వెలుగు ప్రకాశించును గాక అని చీకట్లో చెప్పిన ఆ జ్ఞానము నీ లోపల ఉంది కనుక నువ్వు చీకట్లోకి వెళ్ళి వెలుగు దిగలితే ఏ పరిస్థితిలో దేవుడిని బయట తీసుకెళ్తారు. ఆ జ్ఞానం ఉంది నీలో. బట్ ఫర్ యూ టు టాక్, బట్ దిస్ మ్యాన్ ఇస్ టాకింగ్ ఇర్రెలవెంట్. ఈ సేస్ దేవుడే కలగజేసి మాకు, ఇంకా దేవుడు ఎందుకు నాకు? యెహోవా వలన వచ్చినది. గో టు దట్ స్క్రిప్చర్. యెహోవా వలన అయినది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను. నెక్స్ట్ చాప్టర్. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించము. ఎప్పుడు దేవుని మాట వినాలా. నీ కష్టం వచ్చినప్పుడు చూడు, ఉద్యోగం కావాలంటే యూ గో టు అమెరికన్ కంట్రీస్, వాళ్ళు 1 గంటకు పనిచేసి పైసలు తీసుకుంటారు, 2 గంటలు చేస్తే పైసలు తీసుకుంటారు. దే విల్ బి పేడ్ ఫర్ అవర్స్. సో నీకు ఫెయిత్ రావాలంటే ఇండియన్, అది వరల్డ్ పరలోకపు కరెన్సీ ఫెయిత్. ఫస్ట్ వినాలను. ఇంట్లో కూర్చొని అర్ధగంట, ఒక గంట, లేకపోతే రోడ్డు మీద ఉన్నప్పుడు వినాలా. నీకు ఎక్కడ లేకపోతే నువ్వు చెప్పాలా ఫెయిత్ని. నువ్వు మాట్లాడాలి, నీ మాటలు నువ్వు వినాలా. విని 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 గాడ్ హస్ షోన్ హిస్ విజ్డమ్, గాడ్ హస్ షోన్ హిస్ నాలెడ్జ్ ఇన్ మీ. దేవుడి జ్ఞానం నాలో ఉంది, దేవుడి జ్ఞానం నాలో ఉంది, దేవుడి జ్ఞానం నాలో ఉంది, దేవుడి జ్ఞానము. ఆ మహిమ జ్ఞానానికి ఇస్తే కూడా నా జ్ఞానం ఇవ్వని అడుగుతారు. God shown his glorious knowledge into you through Jesus Christ. Some people say, give me wisdom, give me knowledge. No, God will not give, God gave you. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా మాట ఆలకించుము.
దేవుని మాట ఆలకించము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమొద్దు, అంటే రోడ్ అంటే గేట్ దగ్గర రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల ఈవలను అమ్మబడును. He says, though it is in a famine, but in the midst of this tomorrow, as the Lord says, there shall be a best food at a cheaper rate. నాకు గాడి తలనే దొరుకుతలేదంటే బెస్ట్ ఫుడ్ ఇట్లా వస్తుంది అంటారు. ఫస్ట్ ఆ రీజన్ వదిలేయాల. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ముసలిని నీళ్ళలో చంపలేము, ముసలిని ఒడ్డు మీద చంపుతాం. ఎప్పుడైతే ముసలి లోపల పోతుందో ఎంత పెద్ద జంతువునైనా ఒడిస్తుంది. నువ్వు ఎప్పుడైతే సెన్సస్లో ఉంటావో ముసలి ఒడ్డు మీద ఉన్నట్టే. ఒడ్డు మీద ఉంటలే చిన్నపిల్లలు కూడా పట్టుకోవచ్చు దాన్ని. నువ్వు సెన్సస్తో ఎట్లయితుంది అట్లా ఎట్లవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పోతుంది. కానీ నువ్వు జ్ఞానం ఏంటంటే, దేవుడు చీకటికలు వెలుగును ప్రకాశింపజే ఆ జ్ఞానము నా లోపల ఉంది కనుక, నాలో ఉంది కనుక ఏమైనా చేయగలుగుతాడు. అనారోగ్యం అంటే ఆరోగ్యం తీసుకొస్తాడు, మరణం అయితే మృతతులు ఏమైతే సజీవం చేస్తాడు, అవయవాల్ని ఇంపాసిబుల్ పాసిబుల్ చేస్తాడు, ద్వారం మూసుకొని తెరుస్తాడు. ఎందుకంటే దేవుడు చేస్తాడు. బికాస్ దట్ గ్లోరియస్ లైఫ్ ఇస్ బీన్ నాలెడ్జ్ బీన్ ఇంపార్టెంట్ టు యువర్ స్పిరిట్. అప్పుడు ఎలీషా రాజు ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించి, యెహోవా సెలవిచ్చేది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారం యందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండిను, రూపాయి 1 2 మానికల ఈవలను అమ్మబడును. సెకండ్ వర్స్, దిస్ చాప్టర్ బి క్లోజ్. అందుకు ఎవరి చేతి మీద, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈలాగా అస్సలు ఉండొద్దు. మనం సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు అప్పుడు సుధీర్ వాజ్ దేర్. ఇద్దరు పాస్పోర్ట్ మీద, రాంప్రసాద్ బ్రదర్ది, ఇంకోటి నవీంది. వచ్చి గాబరైతున్నాం ఇక్కడ హోటల్లో వచ్చి, అయిపోయినాయి ఇంకా అయిపోయింది, భయం. రాత్రి పొద్దునప్పుడు పైసలు లేవు, ఎట్లా వస్తాయి ఆ పాస్పోర్ట్లు. వాళ్ళ వైఫ్ వచ్చి అంటుంది, వాళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలంటుంది. నన్ను అట్లా వీరలు అంటుంది. నేను అనుకున్నా, అరే ఇప్పుడు నువ్వు కొడితే కూడా మేము పడతాం, మాకు అటువంటి సిచ్యువేషన్, నువ్వు తిట్టు కూడా మాకేం కాదు, అంత ప్రాబ్లం ఉన్నాం, వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా. సుధీర్ అంటు, పరలోకం నుంచి దేవుడు కురిసిన మీకు దొరకవి అవి, అట్లా మాట్లాడతారా? నాదేం పోలే, టీమోలది పోయింది. ఇఫ్ ద లార్డ్ ఓపెన్స్ ద విండోస్ ఆఫ్ knowledge, you will not find, you will not get it. Of course, you know the later, దేవుడు తీసుకొచ్చినాడు, ట్రాన్సిట్ పాస్పోర్ట్ తీసుకొచ్చినాడు. నెక్స్ట్ డే పొద్దున కల్లా అదే గౌతమ్ నగర్లో ఒక హోటల్ ఉండి అక్కడ కూర్చున్నా. జోహానెస్బర్గ్ నుంచి ముంబైకి, ముంబై నుంచి పూణేకి, పూణే నుంచి గౌతమ్ నగర్కి బ్యాగు, కెమెరా, పాత పాస్పోర్ట్లు దొరికినాయి. అవి పట్టుకొని ఏడ్చిన, ప్రభా ఎంత కరెక్ట్ ప్రభా. అవి చూసి ఈ పోయిన పాస్పోర్ట్లు అసలు ఇంపాసిబుల్, ఆ పాస్పోర్ట్ మళ్ళీ మాకు వచ్చినాయి. I can do anything. Never ever talk when people go through tough times. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను అంటే ఒక వ్యక్తి, ఆ అధిపతి, సైన్యాధిపతి, యెహోవా ఆకాశము కిటికీలను తెరిచినను అలాగు జరుగునా. దేవుడు ఆకాశపు కిటికీలు తెరిస్తే జరగదు, ఏం కాదు, అట్లా చీప్ గేమ్ దొరకదు. తిండే లేదంటే చీప్గా దొరుకుతాయి అంటున్నావు అని దైవజనుని ప్రత్యుత్తరం ఇవ్వగా, అప్పుడు అతను అన్నాడు, అతడు నీవు కనులారా దానిని చూచుదువు కానీ దాన్ని తినకుందువని అతనితో చెప్పాను. You will see, but you will not eat. అందుకోసం తెలుసా, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసేట జ్ఞానము నీ లోపల దేవుడు పెట్టినాడు. సో ఇది ఎట్లా జరుగుతున్నప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా, దేవుడు చీకట్లకి వెళ్ళి వెలుగు ఎట్లా తీసుకొచ్చిండు, చీకట్లకి వెళ్ళి వెలుగు పంపలే, వెలుగుని తీసుకొచ్చిండు. ఆ జ్ఞానం నాలో కూడా ఉంది కనుక కీప్ టాకింగ్ ఇట్. అప్పుడు పట్టణపు గుమ్మముని వద్ద 4 కుష్ఠరోగులు, దేవుడు ఆయన మాట్లాడగానే స్టార్ట్ అవుతుంది. వన్స్ వి టాక్, God works in the realm of the spirit. ఆత్మలోకంలో మనకు కనబడడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత, పట్టణపు గుమ్మమున వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా, ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు నువ్వు మాట్లాడిన తర్వాత. వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చునే వాళ్ళను, వాళ్ళకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆడ కూర్చోరనుకో గేట్ దగ్గర చచ్చిపోతారు తిండి లేక, లోపలికి వచ్చారనుకో సమరియా లోపలికి చచ్చిపోతారు తిండి లేక. కానీ ఒక ఛాన్స్ ఉంది, అక్కడ సిరియన్ దండుపేట అంటే బ్యాటిల్ గ్రౌండ్ లో సిరియా ఉంటుంది ఎనిమి, అక్కడికి పోయిరనుకో అక్కడ చంపొచ్చు, ఆహారం పెట్టొచ్చు. శత్రువులు దొరకపోతే ఛాన్స్ ఉంది బ్రతికేది, కూర్చుంటే చచ్చిపోతారు, లోపల చచ్చిపోతారు, తన సొంత పొలం దగ్గర చనిపోతారు, కూర్చుంటే చచ్చిపోతారు, కానీ అక్కడ పోవాలి. సో పట్టణంలోనికి పోదాం అనుకుంటేమా, పట్టణం ముందు క్షామము ఉన్నది, అచ్చట చచ్చిపోదము, ఇచ్చట ఊరక కూర్చున్నామా, ఇచ్చటను చచ్చిపోదము, పదండి సిరియన్ల దండుపేటలోనికి పోదాం. నవ్ గెట్ అండర్స్టాండ్, ఇక్కడ ఐఎమ్ క్లోజింగ్.
పోదాం రండి. వారు మనల్ని బ్రతుకనిచ్చిన బ్రతుకుదము, మనల్ని చంపిన చత్తుమని చెప్పుకొనిరి. 5th verse. సంధ్య చీకటి అందు. మొత్తం ఈ కథల ఇదే మాట. సంధ్య చీకటి, ట్విలైట్. సంధ్య చీకటి అంటే సూర్యుడు ఇట్లా అస్తమించి ముందు ఇంకా అయిపోతుందంటే చీకటి వస్తున్నప్పుడు సంధ్య చీకటి ముందు. సంధ్య చీకటి అందు సిరియన్ల దండుపేటలు. చెప్పండి, సంధ్య చీకటి, సంధ్య చీకటి, సంధ్య చీకటి. సంథింగ్ నువ్వు మాట్లాడిన తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది. సంధ్య చీకటి అందు సిరియన్ల దండుపేటలోనికి పోవలని లేచి సిరియన్ల దండు లోపలికి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవ్వరూ కనబడలే. సో విత్ ది 4 lepers they got up at the twilight and they came to a battleground. అక్కడికోసం ఒక్క శత్రువు లేడు, ఒక్క శత్రువు లేడు. ఏం జరిగిందంటే 6th verse. దేవుడు ఎవరిని వాడుకుండు తెలుసా? శబ్దముని వాడి ఓడగొట్టిండు. యెహోవా రథములను పంపలే, రథములను ధ్వనిని, గుర్రముల ధ్వనిని, గొప్ప సమూహపు ధ్వనిని. గుర్రములను పంపలే, రథములను పంపలే, మనుషుల్ని పంపలే, శబ్దం చేయించాడు. అందుకని బాబా 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 అని మాట్లాడుతూ ఊకే అదే మాట్లాడుతావు అంటారు. దేవుడు గుర్రాలను పంపించిండా? శబ్దం తయారు చేసిండు. అట్లా మీకు తెలుసు, వెన్ యూ స్పీక్ ఇన్ టంగ్స్ రబా షాటాకమా రబా షాటాకమా అన్న ప్రతిసారి దేవునికి వేరే ఇంటర్ప్రిటేషన్ పరిశుద్ధాత్మ, నీకు అదే శబ్దం. ఊరికి అదే మాట్లాడతారు. అదే మాట్లాడితే ఒకటేమో చిన్న మనం మాట్లాడుతున్నప్పుడు దేవునికి పరిశుద్ధాత్ముడు ఇస్తున్నప్పుడు వేరే ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. ఇట్ కుడ్ బి ఎ సేమ్ వర్డ్. మెల్లి మెల్లి టెక్కలు ఉపార్సాని అంటే నేను తరాజులో జోకినప్పుడు నీ జీవితం అయిపోయింది కథ, కనుక ఇంకా అయిపోయింది, నీకేం బ్యాలెన్స్ లేదు. వచ్చి ఇప్పుడు మీడీ పర్సన్స్ వచ్చి నీ యొక్క రాజ్యం తీసుకోబోతారు, అయిపోయింది కథ అని. సో గాడ్ వాస్ టాకింగ్ టు బెల్షజార్. ఈ సార్ మెల్లి మెల్లి టెక్కాలు ఉపార్సాని, ఇంత పెద్ద భావం ఉంది దానిలో. మెల్లి మెల్లి డబుల్ టైం వచ్చిందా లేదా? అందుకే రాబాబా షాటాకా రాబాబా. నీ మైండ్ మాత్రం యూ షుడ్ బి ఆన్ వాట్ యుర్ థింకింగ్, వాట్ యుర్ ఇంటెండింగ్ ఫర్. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహ ధ్వనియు సిరియన్ల దండునకు వినపడుటట్లు చేయగా. అంటే దేవుడు గాలిని వాడుకుంటాడు, నీళ్ళని వాడుకుంటాడు, దేవుడు శబ్దం ఏదైనా వాడుకుంటాడు. వెన్ యూ స్పీక్. వారి మీదికి వచ్చినట్లు ఇజ్రాయెలు రాజు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు ఇజ్రాయెలు రాజు ఇత్తీయులను రాజులను ఐగుప్తుల రాజులను బెత్తమిచ్చి అంటే డబ్బులు ఇచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 7th verse. ఇదే జరుగుతుంది పార్లమెంట్లో. మళ్ళీ సెకండ్ టైం చెప్తున్నాను, పార్లమెంట్ జరుగుతుంది. ఎప్పుడు పార్లమెంట్కి వస్తే నాకు ఇదే గుర్తొస్తుంది. పీపుల్ వాచింగ్ ఇన్ ద లైవ్ ఆల్సో ఐమ్ టెలింగ్. ముగ్గురు రాజులు వచ్చారు జెహోషాఫాత్ మీదకి. లాస్ట్కి ఆయన స్తుతిస్తే వాళ్ళు ముగ్గురు వేసి మనం ఒక్క పని చేద్దాం, మనం చంపుకుందామని పొజిషన్ తీసుకురు. అమ్మనైట్స్, మిడియనైట్స్ ఫస్ట్ మౌంట్ సీని చంపేసారు. మనం చంపుకుందాం, చంపుకొని అందరు చచ్చిపోయినాం. గాడ్ బ్రింగ్స్ కన్ఫ్యూజన్. ఇఫ్ ద యూజ్ బ్యాలెట్ బాక్సెస్ మ్యానిపులేట్, గాడ్ కెన్ యూజ్ ఎనీథింగ్. గాడ్ కెన్ యూజ్ కార్పెట్, గాడ్ కెన్ యూజ్ ఎయిర్, గాడ్ కెన్ యూజ్ వాటర్, గాడ్ కెన్ యూజ్ సౌండ్ ఆల్సో. ఈజ్ గాడ్. దేవుని తెలియదా తన పిల్లలు చనిపోతారని? తిండి లేక పక్కన శత్రువులు ఉన్నారు, బయటకు వచ్చి చచ్చిపోతారు, లోపల చచ్చిపోతారు. అట్లాంటి పరిస్థితులు ఉంటాం. కానీ మనము ఉపాయం లేని వాళ్ళం కాం. అపాయం ఉంది, ఉపాయం లేని వారం కాం. సో లేచి తమ గూడారంలోనైనను, గుర్రంలోనైనను, గాడిదలనైనను, దండుపేటలో ఉన్న వాటన్నిటిలోను ఏమీ తీసుకొనక దే లెఫ్ట్ ఎవ్రీథింగ్, ద హార్స్, ద చారియట్స్, ఎవ్రీథింగ్, గోల్డ్, సిల్వర్. వాళ్ళు యుద్ధంకి పోతే ఆ రోజుల్లో వాళ్ళు మొత్తము తినే సామాగ్రి తీసుకుపోతారు కొన్ని రోజుల కోసం, ఎందుకంటే యుద్ధం చేస్తారు కనుక. అయితే తీసుకెళ్తారు కనుక దండుపేటలు ఉన్న వాటన్నిటిలో ఏమీ తీసుకొనక తమ ప్రాణములు రక్షించుకుంటూ చాలనుకుని సంధ్య చీకటి. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు లేచినారు? కుష్ఠోళ్ళు సంధ్య చీకటికి ఇట్లా సూర్యుడు అస్తమిస్తున్న లెగిసినారు. వీళ్ళు లెగవగానే అక్కడ కూడా లేచారు, వాళ్ళు ఉరికిపోతున్నారు. వెన్ యూ స్పీక్ అండ్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్, గాడ్ ఆల్సో హెవెన్ వర్క్స్ ఆన్ యువర్ బిహాఫ్. వాళ్ళు సంధ్య చీకటి లెగిసి నడు పోదాం అక్కడ. వెన్ దే గాట్ అప్ అండ్ ద సిరియన్ ఇన్ ద ఆర్మీ, సిరియన్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్, దే గాట్ అప్. వాళ్ళు లెగిసి వస్తున్నారు, వీళ్ళు లెగిసి పారిపోతున్నారు. వెన్ యూ స్టార్ట్ టు స్పీక్ ఇన్ ద రెలమ్ ఆఫ్ ద స్పిరిట్, దేర్ విల్ చేంజ్. అందుకే ప్రభు చెప్పినాడు, వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అన్న తర్వాత మెల్లం కొన్ని రోజులు బట్టే అదే సమయం ఆ ప్రధాని వచ్చి అంటాడు, నీ కొడుకు బాగుపడినయ్యా అంటే. ఏ సమయంలో అంటే నిన్నటి రోజున 1 గంటకి. నిన్న రోజు 1 గంటకి ఎక్కడున్నా నేను? చైనీస్ రెస్టారెంట్ కాదు, మార్కెట్లో కాదు, ఎక్కడున్నా నేను? జుడియాలా ఎవరి దగ్గర ఉన్నాను? ఆ టైంలో హోటల్ కాదు, యేసు ప్రభు దగ్గర. ఎప్పుడు ఎగ్జాక్ట్లీ చెప్పినాడు వెళ్ళుమని.
సో నా కొడుకు బాగైన టైము నేను జుడియాలో ఉండే నిన్న ఎగ్జాక్ట్ ఆ టైం ఒకటే. సో వెన్ యూ స్పీక్ దెల్ బి చేంజ్ ద రిలమ్ ఆఫ్ ద స్పిరిట్, విల్ సీ ఇట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. అందుకే టు టాక్. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండపేట వెలుపటి భాగమునొద్ద వచ్చి ఒక గూడారం వచ్చి భోజన పానీయములను చేసి అచ్చట నుండి వెండి బంగారులను పట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గూడారం వచ్చి అచ్చట నుండి సొమ్మును ఎత్తుకొని పోయి దాచి. ఎంత చెడ్డోడు కానీ ఎవడైనా కానీ వెన్ యూ యాక్ట్ యువర్ ఫెయిత్, గాడ్ వర్క్స్ ఆన్ ది బిహాఫ్. వాళ్ళు చూడు, వాళ్ళు తిని వెళ్ళిపోదాం అనుకున్నారు, చివరికి వాళ్ళ మీదకి ఒకటి వచ్చింది. అరే మనం తప్పు చేస్తున్నాము, ఇంత దేశుడి దేవుడు మనకి, మన జనులు మన జ్ఞాపకం చేసుకోతే మనకు శాపం వస్తుంది. అది కూడా దేవుడే కల్పిస్తాడు. వారు మనము చేయుచున్నది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానముల గల దినము, మనము ఊరుకున్న ఎడల తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని. 10th verse. వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండుపేటకు పోతిమి, అతడు ఏ మనిషి కనబడలేదు, మనిషి చెప్పడేనూ లేదు, కనబడిన గుర్రములు కట్టబడిన గాడిదలు ఉన్నవి, కానీ గూడారముల దగ్గర ఎవరు లేరని వారితో చెప్పాను. రాజు నమ్ముతలేడు. రాజు అంటాడు తెలుసా, లేదు వాళ్ళు ఏం చేశారంటే పొలంలో పోయి దాచుకుర్రు, మనం బయటకు వస్తలేం కదా, వాళ్ళు ఆ దండుపేటలకు వెళ్ళి బయటకు పోయి పొలంలో దాచుకున్నారు, మనం పోతే మనం చంపేద్దాం అనుకుంటారు. అప్పుడు కూడా ఎగ్జిబిటింగ్ అన్బిలీఫ్. వచ్చి పట్టణపు ద్వారములు పిలిచి మేము సిరియన్ల దండుపేటకు పోతిమి, అతడు 11th verse. ఫాస్ట్. వాడు ద్వారపాలకుని పిలిచెను, వాళ్ళు లోపమున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియజెప్పగా 12th verse. రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి, సిరియన్లు మనకు చేసిన దాన్ని నేను నీకు చూపిస్తును, మనం ఆకలితోనున్న మన సంగతి వారికి తెలియచున్నది కనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి, అంటే యుద్ధరంగం విడిచి పొలంలోకి పోయి పొంచి ఉన్నారని వారు చెప్పారు. ఇట్ వాజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. అందుకే ఎప్పుడు ఎవరికి ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వద్దు. నీకు తెలియకపోతే యూ హ్యావ్ టు ఓన్లీ గివ్ రైట్ కౌన్సిల్, అదే యూ హ్యావ్ టు టెల్ దిస్. మొత్తం సమీరే చనిపోయేటోళ్ళు రాజు చేసే పనికి, కానీ పక్కన ఒక వ్యక్తి ఎప్పుడు కూడా యూ షుడ్ గివ్ రైట్ కౌన్సిల్ టు ద పీపుల్. ఇట్లా అయిపోయింది, ఏం కాదు, దేవుడు చేశాడు, ఇట్లా చెప్పినాడు, ఏం కాదు, ఇంకా బ్రతకమని చెప్పి అయినా కాదు. బైబిల్ సెలవిస్తుంది, మరణము తప్పించే ప్రభుని యెహోవా. వెన్ యూ టు టాక్ అట్ ద ఫేస్ ఆఫ్ ద అడ్వర్సిటీ. పక్కన నేను ఎంత బాగా చెప్పిండు రాజు పక్కన. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలాగూ మనవి చేశాను, ఇంతకుముందు ఇజ్రాయెల్ వారిలో బహుమంది మనుషులు లయమైపోయారు, ఎంతోమంది చనిపోయారు కదా ఆకలికి కదా, ఇక 5 ఇంకా 5 మందిని రిస్క్ తీసుకుందాం, ఇంతమంది చనిపోయారు కదా రాజా, ఇంకా చనిపోతూనే ఉన్నారు, తిండి కూడా లేదు, ఒక పని చేద్దాం, ఎట్లా అందరూ చనిపోయారు, ఇంకొక 5 మందిని మనము పంపిస్తాం, చనిపోయినట్టు చనిపోతారు, బ్రతికినట్టు అందరం బ్రతుకుతాం. దట్ షుడ్ బి అ కౌన్సిల్. ఇక 5 లయమైపోవుట అబ్బురమ్మ, ఏం ప్రాబ్లం లేదు, నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులను 5 తీసుకొని పొమ్మని మనము వారిని పంపి చేద్దామని చెప్పాను. 14th verse. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొని సిరియన్ల సైన్యమునకు పోయి చూచి రండి రాజు వారికి సెలవిచ్చిన పంపెను. 15th verse. కాబట్టి వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియన్ల తొందరగా పోవచ్చు, రోడ్డు మీద పోతుంటే కనబడుతుంది, అన్ని బంగారము వెండి అన్ని వదిలేసుకొని వెళ్ళిపోతున్నారు. పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పిరి. అక్కడ పోకముందుకే రోడ్లో దే ఫైండ్ ఆల్ ద థింగ్స్ వర్ బీన్ థ్రోన్ ఆన్ ద రోడ్. అండ్ 16th verse. జనులు బయలుదేరి సిరియన్ల దండుపెట్టును దోచుకొనిరి, కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయికి ఒక్కటింటికి 1 మానిక సన్నని పిండి, 16th verse only. 1 మానిక సన్నని పిండి 2 మానికల ఇవలు అమ్మబడింది. నెక్స్ట్ డే దొరికింది. కానీ అయితే ఎప్పుడైనా కూడా చచ్చిపోతుంటే తిండికి అలా ఆపొద్దు, పోయి తినమని చెప్పాలి, అయితే చంపేస్తారు మన్నాళ్ళు. సో ఆ మినిస్టర్ వచ్చేమని స్టాప్ ఎవరు పోవద్దు, అతనే ఆ రోజు పోస్టింగ్ వాడికి కర్మగాలి. ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడటకు నిర్ణయించబడి. ఈ వాస్ అపాయింటెడ్ ఆన్ డే టు సేవ్, టు ప్రొటెక్ట్ ఆల్ ద పీపుల్, టు కంట్రోల్ ద పీపుల్. Which people are eating children.
పిల్లలను తింటున్నట్టు ఆకలి తింటే వాళ్ళ మీద కంట్రోల్ చేయగలుగుతామా? సో ఆ వ్యక్తిని ఆ రోజు నియమించిండు రాజు దైవజనుని యొద్ద వచ్చినప్పుడు ఆ దైవజనుని అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కబడ్డ చేత అతడు మరణమాయను. 18th verse. మరియు రూపాయి 1 2 మానికల ఈవలను రూపాయి 1 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేలకునప్పుడు షోమ్రోన్లో అమ్మబడిన దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. కనుక when you talk, it will come to pass. Let us stand to the feet. Let us stand to the feet. F minor. Let us say this. నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉంది. నేను మరణించను, జీవించి ప్రభు కార్యములు ప్రకటించదును. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలో నివసిస్తున్నందున క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలోని మృతతుల్యమైన అవయవాలకు జీవమును కలుగచేయుచున్నది. నేను దేవుని కుమారుని యందు విశ్వాసము ఉంచుచున్నాను. అందును బట్టి నాలో ఈ సాక్ష్యము కలదు. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు నాకు నిత్య జీవమును దయచేసి ఉన్నాడు. దేవుని జీవము నా ఎముకలలో, నా రక్త కణములలో, నా అవయవాలలో పనిచేయుచున్నది. నా దేహము నజరేయుడైన యేసు నామములో ప్రతి రోగమును, ప్రతి బలహీనతను, ప్రతి ఇన్ఫెక్షన్ ని తృణీకరించి దేవుడు నన్ను సృజించిన ప్రకారము దైవికమైన ఆరోగ్యములో నడిచెదను. నేనును నా కుటుంబీకులు మరణించము. మేము ర్యాప్చర్ లో సిద్ధపడి అనేకులను తీసుకొని వెళ్ళదము. నాకు, నా కుటుంబానికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. న్యాయ విమర్శలో నా పట్ల, నా కుటుంబం పట్ల, నా వ్యాపారం పట్ల, నా యొక్క ఉద్యోగం పట్ల దోషారోపణ చేయు ప్రతి నాలుకను నేను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నిరస్థాపన చేయుచున్నాను. నా బ్రతుకు దినములు విస్తరించును గాక, జీవించు సంవత్సరములు అధికమగును గాక. నేను మరణించను, జీవించి ప్రభు కార్యములు ప్రకటించేదను. హల్లెలూయా. Everybody open your mouth and speak in other tongues. Re baba sataka maronte ke balo sataka la maronte ke rakaba satele monte ke bo sataka la ba rababa satele ma leba kate ke la maronta kalabara sataka raba rekebe sete ke la manta kalabara laba baro satele baro lema maronte ke la baro sataraba rababa sataka lama lema rolonte ke la baro satalaba rakaba satele baro lema rolonte ke la baro sataka